ఈరోజు మనం వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకుందాము. ముఖ్యంగా రానున్న 48 గంటల కాలం అంటే రాబోయే 2 రోజులు వృశ్చిక రాశి వారి జీవితంలో చాలా కీలకమైనదిగా, ఒక రకంగా చెప్పాలంటే కొంచెం సున్నితమైనదిగా ఉండబోతోంది. గ్రహాల సంచారం ప్రకారం ఈ సమయంలో ఒక ఊహించని సంఘటన లేదా ఒక ప్రమాదం పొంచి ఉండే అవకాశం కనిపిస్తోంది. అయ్యో ప్రమాదమా అని మీరు కంగారు పడవలసిన అవసరం లేదు. రాబోయే వర్షాన్ని ముందుగానే తెలుసుకుని గొడుగు సిద్ధం చేసుకున్నట్టు మన జీవితంలో గ్రహాల ప్రభావం వల్ల ఎదురయ్యే సవాళ్లను ముందుగా తెలుసుకుని సరైన జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా వాటి ప్రభావాన్ని తగ్గించుకోవచ్చు లేదా పూర్తిగా తప్పించుకోవచ్చు. అందుకే ఈ రాబోయే 48 గంటల్లో వృశ్చిక రాశి వారు ఎలాంటి సవాళ్లను ఎదుర్కోబోతూ ఉన్నారు, దాని నుండి సురక్షితంగా బయటపడడానికి ఎలాంటి దైవారాధన చేయాలి, ఏ పరిహారాలు పాటించాలి అనే విషయాలను వివరంగా తెలుసుకుందాం. వీడియోలోనికి వెళ్లే ముందు అసలు వృశ్చిక రాశి వారి స్వభావం ఎలా ఉంటుందో కొంచెం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ముందైతే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అలాగే శ్రీమాత్రే నమః అని కామెంట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే వృశ్చిక రాశి వారి స్వభావం ఎలా ఉంటుందో తెలుసుకుందాం. వీరు చాలా మంచి మనసున్న వాళ్ళు మరియు వీరికి బంధాలు అనుబంధాలు అంటే ప్రాణం. స్నేహమైన, ప్రేమైన, కుటుంబమైనా సరే వీరు ఎంతో విలువ ఇస్తారు. ఎవరైనా వీరికి చిన్న సహాయం చేసినా దాన్ని జీవితాంతం గుర్తుపెట్టుకుని తిరిగి అంతకు మించిన సహాయం చేయడానికి ఎప్పుడూ ముందుంటారు. వీరు పాత స్నేహితులను, పాత జ్ఞాపకాలను ఎప్పటికీ వదిలిపెట్టరు. జీవితంలో ఎంత ఎత్తుకు ఎదిగినా, ఎంతమంది కొత్త స్నేహితులు పరిచయమైన పాత స్నేహితుల స్థానం వీరి మనసులో ఎప్పుడూ పదిలంగా ఉంటుంది. వీరిలో ఉండే మరో గొప్ప గుణం క్రమశిక్షణ. ఏదైనా పని మొదలు పెడితే దాన్ని పరిపూర్ణంగా ఎక్కడా లోపం లేకుండా పూర్తి చేయాలని తపన పడతారు. అందుకే ఉద్యోగ వ్యాపారాల్లో వీరు ఉన్నత స్థానాలకు చేరుకుంటారు. వీరి పతనాన్ని చూసి అధికారులు కూడా మెచ్చుకుంటారు. అయితే నాణానికి రెండో వైపు ఉన్నట్టు వీరిలో కొన్ని బలహీనతలు కూడా ఉన్నాయి. వీరికి విపరీతమైన ఆవేశం మరియు ముక్కుసూటితనం, మనసులో ఒకటి పెట్టుకొని బయటికి ఇంకోటి మాట్లాడడం వీరికి అస్సలు తెలియదు. ఏదైనా నచ్చకపోతే ఎదుటివారు ఎవరైనా సరే మొహం మీదే నిక్కచ్చిగా చెప్పేస్తారు. దీనివల్ల చాలామంది వీరికి శత్రువులుగా మారుతూ ఉంటారు మరియు వీరు అహంకారులు అని తప్పుగా అర్థం చేసుకుంటారు. నిజానికి వృశ్చిక రాశి వారు చాలా సున్నితమైన మనస్తత్వం కలవారు. ఎవరైనా చిన్న మాట అన్నా వీరు తట్టుకోలేరు మరియు వెంటనే కోపం తెచ్చుకుంటూ ఉంటారు. వీరు ఈ బలహీనతను ఆసరాగా చేసుకొని కొంతమంది స్వార్థపరులు వీరిని కావాలనే రెచ్చగొట్టి గొడవలు సృష్టిస్తూ ఉంటారు. ముఖ్యంగా రానున్న 48 గంటల్లో మీకు శత్రువులతో సమస్యలు వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. మీరు ఎదుగుతూ ఉంటే చూసి ఓర్వలేనివారు లేదా మీ విజయాలను చూసి అసూయపడేవారు ఈ సమయంలో మీకు వ్యతిరేకంగా కొన్ని కుట్రలు చేసే ప్రమాదం ఉంది. మీ వెనుక గోతులు తీసేవారు మీ మాటలను తప్పుగా వక్రీకరించి ఇతరులకు చెప్పవచ్చు. కాబట్టి ఈ 2 రోజులు మీరు ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైన వాదనలకు దిక్కండి మరియు మీ వ్యక్తిగత విషయాలను ఎవరికీ వెల్లడించకండి. మౌనంగా ఉండటం వల్ల మీరు చాలా సమస్యల నుండి తప్పించుకోవచ్చు. ముఖ్యంగా కార్యాలయాల్లో లేదా వ్యాపారాల్లో మీతో సున్నితంగా ఉండేవారే మీకు వ్యతిరేకంగా మారవచ్చు. కాబట్టి ఎవరిని పడితే వారిని ఈ సమయంలో నమ్మవద్దు. మీ శత్రువులు మిమ్మల్ని మానసికంగా ఇబ్బంది పెట్టడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తారు మరియు మిమ్మల్ని అందరి ముందు తక్కువ చేయాలని చూస్తూ ఉంటారు. ఇలాంటి సమయంలో మీరు ఆవేశపెడితే అది వారికే లాభం చేకూరుస్తుంది. కాబట్టి మీరు ప్రశాంతంగా ఉండటం నేర్చుకోవాలి. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే రాబోయే 2 రోజులు మీరు చేసే పనులు చాలా ఆలస్యమవుతూ ఉంటాయి. మీరు ఎంతో ఉత్సాహంతో మరియు పట్టుదలతో ఏదైనా పనిని త్వరగా పూర్తి చేయాలని అనుకుంటూ ఉంటారు. కానీ గ్రహాల అనుకూలత లేకపోవటం వల్ల ఆ పనులు చివరి నిమిషంలో ఆగిపోవచ్చు లేదా అనుకోని అడ్డంకులు ఎదురు కావచ్చు. ఉదాహరణకు మీరు ఒక ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినప్పుడు ఆ పనికి సంబంధించి ఏదో ఒక అడ్డంకి రావటం లేదా మీరు కలవాల్సిన వ్యక్తి అందుబాటులో లేకపోవటం వంటివి జరగవచ్చు. దీనివల్ల మీకు చాలా చిరాకు కలగవచ్చు మరియు
సమయం వృధా అవుతుందని బాధపడవచ్చు. కానీ ఈ సమయంలో ఆవేశపడటం వల్ల పని పూర్తి కాదు కదా, మీ మనశ్శాంతి కూడా పాడవుతుంది. కాబట్టి పనుల్లో జాప్యం జరిగినప్పుడు సహనంతో ఉండండి. నిదానమే ప్రధానం అనే సూత్రాన్ని పాటించండి. ఒకవేళ మీరు ప్రయాణాలు చేయవలసి వస్తే సాధారణ సమయం కంటే కొంచెం ముందే బయలుదేరటం మంచిది. ఎందుకంటే దారిలో ట్రాఫిక్ సమస్యలు లేదా వాహన మరమ్మతులు వచ్చే అవకాశం ఉంది. మీరు చేసే ప్రతి పనిలోనూ ఏదో ఒక చిన్న అడ్డంకి వచ్చి దానిని పూర్తి చేయడానికి ఎక్కువ సమయం పట్టవచ్చు. ఈ జాప్యం వల్ల మీరు మానసిక ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఏ పనిని కూడా తొందరపడి చేయకండి. ఓపికతో ఉంటేనే పనులు సజావుగా సాగుతాయి. కుటుంబ విషయానికి వస్తే ఇంట్లో కూడా కొంత గందరగోళం ఉండే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల మధ్య అనవసరమైన చిరాకులు పెరుగుతూ ఉంటాయి. మీరు చెప్పే మాటలను మీ ఇంట్లోని వారు తప్పుగా అర్థం చేసుకోవచ్చు. చిన్న చిన్న విషయాలకే భార్యాభర్తల మధ్య లేదా రక్త సంబంధీకుల మధ్య మనస్పర్ధలు రావచ్చు. దీనివల్ల మీ మనసు ప్రశాంతంగా ఉండదు. ఇంటి వాతావరణం కొంత గంభీరంగా మారవచ్చు. మీరు ఎంతో ప్రేమగా ఉండాలని ప్రయత్నించినా అవతలి వారు మిమ్మల్ని విమర్శించవచ్చు. ఈ సమయంలో మీరు ఎదురుదాడి చేయటం కంటే శాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. కుటుంబంలో ఎవరైనా మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడినా లేదా మీ పాత తప్పులను గుర్తు చేసినా మీరు కోప్పడకుండా మౌనంగా ఉండండి. మీరు మౌనంగా ఉండటం వల్ల గొడవలు పెరగకుండా ఉంటాయి. మీ ఆవేశం వల్ల కుటుంబ సభ్యుల మధ్య దూరం పెరిగే ప్రమాదం ఉంది. కాబట్టి మాట జారకుండా జాగ్రత్త పడండి. పిల్లల చదువు లేదా వారి ప్రవర్తన వల్ల కూడా మీకు కొంత ఆందోళన కలిగించవచ్చు. కానీ వారిని గట్టిగా దండించడం కంటే ప్రేమతో నచ్చజెప్పడానికి ప్రయత్నించండి. ఇంట్లో ఉండే చిరాకుల వల్ల మీరు బయట పనుల మీద కూడా దృష్టి పెట్టలేరు. కాబట్టి ఇంటి ప్రశాంతత కోసం కొంత సమయం దైవ ప్రార్థనలో గడపండి. విమర్శలను ఎదుర్కోవటం ఈ 2 రోజులు మీకు కొంత కష్టంగా అనిపించవచ్చు. సమాజంలో లేదా బంధువుల మధ్య మీపై లేనిపోని అపనిందలు చేయడానికి కొందరు ప్రయత్నిస్తారు. మీరు ఏ తప్పు చేయకపోయినా ఇతరులు మిమ్మల్ని వేలెత్తి చూపే పరిస్థితి రావచ్చు. విమర్శకులు మీ చిన్న పొరపాటును కూడా భూతద్దంలో చూపిస్తారు. ఇటువంటి సమయంలో మీరు కృంగిపోకుండా ధైర్యంగా ఉండాలి. ఎవరికి వివరణలు ఇస్తూ మీ సమయాన్ని వృధా చేసుకోకండి. నిజం ఎప్పుడైనా బయటకు వస్తుందని నమ్మండి. ప్రజలు మీ గురించి ఏమనుకుంటున్నారో అన్న ఆలోచన పక్కన పెట్టి మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళండి. ముఖ్యంగా సామాజిక మాధ్యమాల్లో ఎవరైనా మిమ్మల్ని ఉద్దేశించి తప్పుగా మాట్లాడితే దానికి వెంటనే స్పందించకండి. విమర్శలు వచ్చినప్పుడు నిలకడగా ఉండటమే మీకు మంచి గౌరవాన్ని తెచ్చిపెడుతుంది. మీ వ్యక్తిత్వాన్ని కించపరిచేలా ఎవరైనా ప్రవర్తిస్తే వారితో గొడవ పడకుండా దూరంగా ఉండటం నేర్చుకోండి. కాలమే అన్నిటికీ సరైన సమాధానం చెప్తుంది. ఆర్థిక పరంగా కూడా ఈ సమయం కొంచెం అటు ఇటుగా ఉంటుంది. ధన రాబడి ఉన్నప్పటికీ ఖర్చులు కూడా అదే స్థాయిలో ఉంటాయి. అనవసరమైన వస్తువుల మీద డబ్బు ఖర్చు చేసే అవకాశం ఉంది. కాబట్టి పొదుపు పాటించడం చాలా ముఖ్యం. ముఖ్యంగా అపరిచిత వ్యక్తులతో డబ్బు లావాదేవీలు చేసేటప్పుడు అత్యంత అప్రమత్తంగా ఉండాలి. ఆన్లైన్ ద్వారా వచ్చే మోసపూరితమైన సందేశాలను లేదా ఫోన్ ద్వారా వచ్చే పిలుపులను అస్సలు నమ్మకండి. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించవచ్చని ఎవరైనా ఆశ చూపిస్తే వారిని నమ్మి మోసపోకండి. మీ బ్యాంకు వివరాలను లేదా ఇతర రహస్య సంకేతాలను ఎవరికీ చెప్పవద్దు. ఈ 2 రోజులు ఎవరికీ అప్పు ఇవ్వకండి మరియు ఎవరి దగ్గర అప్పు తీసుకోకండి. ఆర్థిక లావాదేవీల విషయంలో నమ్మక ద్రోహం జరిగే సూచనలు ఉన్నాయి. కాబట్టి సంతకాలు పెట్టేటప్పుడు పత్రాలను క్షుణ్ణంగా చదవండి. వ్యాపారస్తులు కొత్త పెట్టుబడులు పెట్టేటప్పుడు 1కి 2 సార్లు ఆలోచించాలి. భాగస్వామ్య వ్యాపారాల్లో గొడవలు రాకుండా జాగ్రత్త పడాలి. డబ్బు వ్యవహారాల వల్ల స్నేహం మరియు బంధుత్వం దెబ్బతినే అవకాశం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. ఆరోగ్యం విషయంలో కూడా కొంత శ్రద్ధ అవసరం. మానసిక ఒత్తిడి వల్ల తలనొప్పి లేదా కడుపుకు సంబంధించిన సమస్యలు రావచ్చు. ఆందోళన చెందటం వల్ల రక్తపోటు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నించండి. సరైన సమయానికి ఆహారం తీసుకోవటం మరియు తగినంత విశ్రాంతి తీసుకోవటం వల్ల మీరు ఆరోగ్యంగా ఉండగలరు. బయట ఆహారం తినటం తగ్గించండి మరియు శుభ్రమైన నీటిని మాత్రమే తాగండి. వాతావరణ మార్పుల వల్ల జలుబు లేదా దగ్గు వంటి చిన్న చిన్న ఇబ్బందులు కలగవచ్చు. వాహనాలు నడిపేటప్పుడు అత్యంత అప్రమత్తంగా ఉండాలి మరియు వేగంగా వెళ్ళటం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి
ట్రాఫిక్ నిబంధనలను ఖచ్చితంగా పాటించండి. రాత్రి సమయ ప్రయాణాలు వాయిదా వేసుకోవటం మంచిది. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్లాల్సి వస్తే జాగ్రత్తగా ఉండండి. శత్రువులతో సమస్యలు వచ్చినప్పుడు లేదా పనులు ఆలస్యం అవుతున్నప్పుడు మీరు మానసికంగా కుంగిపోకుండా ఉండడానికి కొన్ని దైవ పరిహారాలు పాటించటం చాలా అవసరం. వృశ్చిక రాశికి అధిపతి అంగారకుడు కాబట్టి హనుమంతుణ్ణి ఆరాధించటం వల్ల మీకు అపారమైన ధైర్యము మరియు శక్తి లభిస్తుంది. ప్రతిరోజు ఉదయం మరియు సాయంత్రం హనుమాన్ చాలీసా పఠించండి. వీలైతే సమీపంలోని ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి నూనె దీపం వెలిగించి స్వామివారికి 11 ప్రదక్షిణలు చేయండి. ఇది మీ మనసులోని భయాన్ని తొలగించి మీకు ఒక కవచంలా రక్షణగా నిలుస్తుంది. అలాగే శనివారం రోజు రావి చెట్టు వద్దకు వెళ్ళి ఒక రాగి చెంబుతో నీళ్లు పోసి మనసులో దేవుణ్ణి స్మరిస్తూ 108 సార్లు ప్రదక్షిణలు చేయండి. ఇలా చేయటం వల్ల మీ జాతకంలోని గ్రహ దోషాలు తొలగిపోతాయి మరియు మీరు చేసే పనుల్లో ఉన్న అడ్డంకులు తొలగి పనులు సకాలంలో పూర్తవుతాయి. రావి చెట్టు విష్ణు స్వరూపం కాబట్టి ఆ చెట్టు కింద కూర్చొని విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పఠించటం వల్ల మీకు మానసిక ప్రశాంతత లభిస్తుంది. శుక్రవారం నాడు దుర్గామాతను ఆరాధించటం వల్ల మీకు ఎదురయ్యే విమర్శలు మరియు శత్రువుల కుతంత్రాలు నశిస్తాయి. అమ్మవారికి పసుపు రంగు ప్రసాదాన్ని నైవేద్యంగా పెట్టి దానిని పేదలకు లేదా ముత్తైదువులకు పంచిపెట్టండి. దుర్గాదేవి సకల కష్టాలను హరించే తల్లి కాబట్టి ఆమెను నమ్మకంతో పూజిస్తే మీకు ఎలాంటి ఆపదలు రాకుండా కాపాడుతుంది. ప్రతిరోజు సూర్యోదయ సమయంలో సూర్యభగవానుడికి నమస్కారం చేస్తూ ఆతిథ్య హృదయం పఠించటం వల్ల మీకు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మరియు శత్రువుల మీద విజయం లభిస్తుంది. సూర్య నమస్కారాలు చేయటం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది మరియు శరీరానికి కొత్త శక్తి వస్తుంది. ఒకవేళ మీకు వీలైతే కందిపప్పును లేదా ఎరుపు రంగు వస్త్రాలను పేదలకు దానం చేయండి. దీనివల్ల కుజగ్రహ ప్రభావం తగ్గి మీకు శుభ ఫలితాలు అందుతాయి. వృశ్చిక రాశి వారు గుర్తుంచుకోవాల్సిన మరో విషయం ఏమిటంటే ఈ రాబోయే 2 రోజులు మీకు అగ్ని పరీక్ష లాంటిది. మీరు ఎంత నిలకడగా మరియు శాంతంగా ఉంటే అంత మంచిది. ఆవేశం మరియు కోపం మీ సమస్యలను పెంచుతాయే తప్ప ఏమాత్రం తగ్గించవు. ఎవరితోనూ అనవసరమైన స్నేహాలు చేయకండి మరియు అపరిచిత వ్యక్తులకు మీ ఇంటి విషయాలు లేదా వ్యక్తిగత రహస్యాలు చెప్పకండి. ప్రయాణాల సమయంలో అప్రమత్తంగా ఉండండి మరియు తెలియని వారు ఇచ్చే ఆహార పదార్థాలను అస్సలు స్వీకరించకండి. మీ సంకల్ప బలం మరియు భగవంతుని మీద నమ్మకంతో మీరు ఎలాంటి కష్టాన్నైనా సులభంగా దాటగలరు. గ్రహాలు మనకు మార్గాన్ని మాత్రమే చూపిస్తాయి కానీ మన ప్రవర్తన మరియు మన జాగ్రత్తలే మనల్ని అన్ని రకాలుగా కాపాడుతాయి. ధైర్యంగా ఉండండి మరియు ఇప్పుడు మనం చెప్పుకున్న పరిహారాలను పూర్తి భక్తితో ఆచరించండి. సమాజంలో మీకు ఉన్న గౌరవాన్ని కాపాడుకోవడానికి ఈ సమయంలో కొంచెం ప్రొఫైల్ మెయింటైన్ చేయటం చాలా మంచిది. అంటే ఎవరితోనూ అతిగా కలవకుండా మరియు ఎక్కువ మాట్లాడకుండా మీ పని మీద దృష్టి పెట్టండి. శత్రువులు మిమ్మల్ని రెచ్చగొట్టి మీరు తప్పుడు మాటలు మాట్లాడేలా చేయాలని చూస్తారు కాబట్టి ఈ ఉచ్చులో పడకండి. మీ మౌనమే వారికి సరైన సమాధానం అవుతుంది. పనుల్లో ఆలస్యం జరుగుతున్నప్పుడు ఆ సమయాన్ని భవిష్యత్తు ప్రణాళికలు వేసుకోవడానికి వాడుకోండి. ఒక పని అవ్వటం లేదంటే దాని వెనుక ఏదో ఒక కారణం ఉంటుందని గ్రహించి సహనంతో ఉండండి. కుటుంబ సభ్యుల విమర్శలను కూడా ప్రేమతో స్వీకరించండి. ఎందుకంటే వారు మీ మేలు కోసమే చెప్తున్నారని భావించండి. ప్రతికూల పరిస్థితులను కూడా అనుకూలంగా మార్చుకోవటం వృశ్చిక రాశి వారికి వెన్నతో పెట్టిన విద్య కాబట్టి మీ మీద మీకు నమ్మకం ఉంచండి. ముఖ్యంగా ఈ 2 రోజులు మద్యం లేదా ఇతర అలవాట్లకు దూరంగా ఉండటం చాలా అవసరం. మానసిక ప్రశాంతత కోసం ధ్యానం లేదా యోగా చేయడానికి ప్రయత్నించండి. దీనివల్ల మీ ఆవేశం తగ్గుతుంది మరియు సరైన నిర్ణయాలు తీసుకునే శక్తి లభిస్తుంది. ఏవైనా ముఖ్యమైన ఒప్పందాలు లేదా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటే వాటిని ఈ 2 రోజులు గడిచిన తర్వాత తీసుకోవటం ఉత్తమం. ఒకవేళ తప్పనిసరి అయితే ఇంట్లోని పెద్దల సలహాలు తీసుకోండి. విదేశీ ప్రయాణాలు లేదా కొత్త ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కార్యాలయంలో తోటి ఉద్యోగుల సహాయం తీసుకోవడానికి వెనుకాడకండి, కానీ వారిని అతిగా నమ్మకండి. వ్యాపార రంగంలో పోటీదారులు మీ వ్యాపారాన్ని దెబ్బతీయాలని చూస్తారు కాబట్టి మీ వ్యాపార రహస్యాలను దాచి ఉంచండి. చివరిగా భగవంతుని అనుగ్రహం ఉంటే ఎలాంటి ఆపదనైనా సులభంగా ఎదుర్కోవచ్చు. వృశ్చిక రాశి వారు సహజంగానే దైవభక్తి కలవారు కాబట్టి ఈ కష్ట సమయంలో దేవుని మీద భారం వేసి మీ కర్తవ్యాన్ని నిర్వర్తించండి. మంచి ఆలోచనలు కలిగి ఉండండి మరియు ఇతరులకు హాని చేయకండి. మీ మంచి గుణాలే మీకు రక్షణగా నిలుస్తాయి. ఇప్పుడు మనం చెప్పుకున్న పరిహారాలు మీలో సానుకూల శక్తిని నింపుతాయి.
ఈ క్లిష్ట సమయం గడిచిన తర్వాత మీకు మళ్ళీ శుభ ఫలితాలు అందుతాయి మరియు మీ జీవితం ఆనందంగా ఉంటుంది. అప్పటి వరకు ఓపిక పట్టండి మరియు అప్రమత్తంగా ఉండండి. మీరు ధైర్యవంతులు కాబట్టి ఈ చిన్న చిన్న సమస్యలను సులభంగా అధిగమిస్తారు.